ఫ్రెండ్స్, మీరెప్పుడైనా సరే మీ జీవితంలో నిజంగా భగవంతుని చూసారా? లేదా మీరు కూడా భగవంతుడు ఉన్నాడని నమ్ముతుంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. లేదు, మేము భగవంతుడిని నమ్మము అన్నవారు కూడా తప్పకుండా ఈ వీడియోని చూస్తే మీకు ఆ భగవంతుడి మీద నమ్మకం వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఈ వీడియోలోని కొన్ని సంఘటనలు చూస్తే ఖచ్చితంగా ఆ దేవుడు ఉన్నాడని నమ్మి తీరాల్సిందే. కాబట్టి ఈ వీడియో అనేది చాలా డివోషనల్గా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నార్త్లోని ఒక శివాలయంలోది. ఈ వీడియోలో కొంతమంది పూజారులు శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తూ ఉన్నారు. ముందుగా లింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉన్నారు. అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార, తేనె అలాగే పెరుగుతో శివలింగానికి భక్తి శ్రద్ధలతో పూజారులు అభిషేకం చేస్తూ ఉండటం మీరే చూడవచ్చు. అయితే ఇక్కడ పూజారులు అభిషేకం చేస్తున్న సమయంలో ముందుగా నేతితో అభిషేకం చేస్తూ ఉన్నారు. అయితే పూజారులు నేతితో శివలింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు మీరు కనుక ఒక్కసారి గమనించి చూడండి, ఒక పూజారి పైనుండి నేతిని శివుడికి అభిషేకం చేస్తుంటే పక్కనున్న మరొక పూజారి లింగాన్ని రుద్దుతూ ఉన్నాడు కదా. అయితే ఆ సమయంలో కనుక మీరు లింగాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, లింగం మీద మీకు ముఖం ఆకారం అనేది కనిపిస్తుంది. చూసారా? ఇప్పుడు మనకు లింగం మీద శివుడి ఆకారం కనిపిస్తుంది కదా. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఈ ముఖం ఆకారం అనేది దానంతట అదే వచ్చిందా లేదా పూజారులు రుద్దటం వలన వచ్చిందో తెలియదు, కానీ నిజంగా శివ మహిమే అని చాలా మంది నమ్ముతున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది ఎడిట్ చేసిన వీడియో కాదు, రియల్ వీడియో. ఎందుకంటే మీరు కనుక క్లారిటీగా చూస్తే, అంటే ఒక్కసారి జూమ్ చేసి చూడండి, మనకు శివలింగం మీద స్పష్టంగా ఒక ముఖం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ శివుడి మహిమే అని చాలా మంది భక్తులు నమ్ముతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ముంబైకి చెందినది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక గిన్నె షేప్ ఆకారంలో ఉన్న ఒక బౌల్లో ఒక ఎత్తైన స్తూపం మీద వాసుదేవుడు అలాగే కృష్ణుడు కలిసి కూర్చున్న ఒక విగ్రహం అనేది కనిపిస్తుంది కదా. అయితే ఈ గిన్నె కింది భాగంలో ఒక కన్నం కూడా కనిపిస్తుంది. అయితే ఏదైనా గిన్నెకి రంధ్రం ఉన్నప్పుడు అందులో నీరు పోయి గాని వెంటనే ఆ రంధ్రం గుండా నీరు అనేది బయటకు వచ్చేస్తుంది కదా. కానీ ఈ వీడియోలో ఉన్న అద్భుతం ఏమిటి అంటే, మనం ఈ గిన్నెలో నీరు పోసిన వెంటనే ఆ కన్నం గుండా నీరు అనేది బయటికి రాదు. ఎప్పుడైతే ఆ నీరు శ్రీకృష్ణుడి పాదాలకు తగులుతుందో అప్పుడే ఆ కన్నం గుండా ఒక్కొక్క చుక్క నీరు అనేది కిందకి వస్తూ ఉంటుంది. అయితే అసలు ఇటువంటి మెకానిజంతో ఈ విగ్రహాన్ని, ఈ గిన్నెను ఎలా తయారు చేశారో ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. అంతేకాదు, ఈ విగ్రహం కలిగిన వ్యక్తులు వారి కుటుంబానికి శ్రీకృష్ణుడు వారి కుటుంబానికి ప్రసాదించిన ఒక ఆశీర్వాదంలాగా చెబుతూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది శాస్త్రవేత్తలు కూడా ఈ గిన్నె మెకానిజంను తెలుసుకోవటానికి ప్రయత్నించగా వారికి కూడా ఈ విగ్రహాన్ని ఎలా తయారు చేశారో అర్థం కావటం లేదు. అలాగే ఈ విగ్రహాన్ని పరిశీలించిన పురావస్తు శాస్త్రవేత్తలు కూడా పురాతన కాలం నాటి విగ్రహం అని కూడా గుర్తించారు. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మహారాష్ట్రకు చెందినది. ఈ వీడియోలో వినాయక చవితి జరిగిన తర్వాత గణేష్ నిమజ్జనం కోసం మహాగణేశుణ్ణి ఊరేగింపుగా భక్తులు నిమజ్జనానికి తరలిస్తున్నారు. అయితే అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇంత పెద్దగా ఉన్న భారీ గణేశుని విగ్రహం కొన్ని నిమిషాల్లో అక్కడికక్కడే పడిపోయింది. అయితే ఇందులో ఏముంది వింత అని అనుకుంటున్నారు కదా, అక్కడే ఉంది మరొక ఆశ్చర్యకరమైన విషయం. ఆ రోజు గణేశుడి విగ్రహం కింద అయితే పడింది, కానీ అక్కడ ఉన్న ఏ ఒక్కరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఇంకా చెప్పాలి అంటే ఒక్క భక్తుడికి కూడా చిన్న గాయమైనా తగలేదు. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో జ్ఞానోదయం పొందిన బుద్ధుడికి ఎంతో మంది భక్తులు ఉన్నారు కదా. ఎందుకంటే బుద్ధుడు నేర్పిన జీవిత సత్యాలు వింటే మనిషి జీవితమే మారిపోతుంది కదా. అయితే ఒక్కసారి ఈ వీడియోని చూడండి. అయితే ఈ వీడియో కారు డాష్బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఈ వీడియోలో ఆకాశంలోని మేఘాల మధ్య బుద్ధుడి ఆకారం కనిపిస్తూ ఉంది. గమనించారా? ఎందుకంటే ఫ్రెండ్స్, దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నకి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతూ ఉంటారు.
కానీ ఈ గుడిలో జరిగిన సంఘటన కనుక మీరు చూస్తే ఎవరైనా సరే షాక్ అయి తీరాల్సిందే. ఎందుకంటే ఈ గుడిలో కొంతమంది దొంగలు దొంగతనం చేయడానికి వెళ్ళారు. అయితే ఈ దొంగల్లో ఒక వ్యక్తి హుండీలో డబ్బులు తీయటానికి ప్రయత్నిస్తూ ఉండగా అతని చేయి హుండీలో ఇరుక్కుపోయింది. ఇక వెంటనే ఈ దొంగల అరుపులకు చుట్టుపక్కల ప్రజలు వచ్చి గుడి తలుపులు మూసివేసి ఈ దొంగలను పట్టుకున్నారు. అలాగే మరికొంతమంది ఈ దొంగలను వీడియో తీయటం ప్రారంభించారు. అంతేకాకుండా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఈ దొంగలను పోలీస్ స్టేషన్కు కూడా తీసుకువెళ్లారు. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది కుతుబ్ మినార్ దగ్గర తీసిన వీడియో. ఎందుకంటే ఈ వీడియోలో స్వయంగా ఆ హనుమంతుడు దర్శనమిచ్చాడు. అలాగే ఈ వీడియో ఎప్పుడైతే యూట్యూబ్లో అప్లోడ్ అయిందో వెంటనే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. అయితే అసలు ఈ వీడియోలో ఏం జరిగిందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్టింగ్లో ఇద్దరు భార్యాభర్తలు కుతుబ్ మినార్ ముందు నుంచొని ఫోటో దిగుతూ ఉన్నారు. అయితే అంతలో ఫోటో తీయాలి అనుకున్న వ్యక్తి పొరపాటున వీడియో రికార్డ్ ఆన్ చేశాడు. కానీ ఈ జంట వెనుక అతనికి ఆకాశంలో ఒక వింత ఆకారం కనిపించింది. వెంటనే వారు ఆ దృశ్యాన్ని వీడియో తీయటం మొదలుపెట్టారు. ఆ వీడియోనే ఇది. ఈ వీడియోలో ఆకాశంలో ఒక తెలియని వింత ఆకారం గాలిలో ఎగురుతూ కనిపించింది. అయితే ఈ వీడియోని పరీక్షించిన చాలా మంది నిపుణులు ఈ వీడియో రియల్ వీడియో అని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియోని జాగ్రత్తగా గమనించిన చాలా మంది భక్తులు ఆకాశంలో ఎగురుతూ ఉంది నిజంగా ఆ హనుమంతుడే అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా నిజంగా ఆ హనుమాన్ భక్తుడైతే తప్పకుండా జై హనుమాన్ అని కామెంట్ చేయటం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పటికే మీరు కొన్నిసార్లు కొన్ని వీడియోల్లో చూసే ఉంటారు, లేదా ఎవరైనా చెబుతుంటే విని ఉంటారు, కొన్ని భగవంతుడి విగ్రహాలు పాలు తాగుతున్నాయి అని. కానీ ఈ మధ్య వస్తున్న సినిమాల ద్వారా ఇదంతా ఫేక్ అని, అంటే ఆ విగ్రహాల వెనుక పైప్ పెట్టి అలా విగ్రహాలు పాలు తాగుతున్నట్లుగా జరుగుతుందని మనకు తెలిసిందే కదా. అయితే ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఒక శివుడి విగ్రహం నిజంగా పాలను ఎలా తాగుతున్నాడో. అయితే మీరు కూడా ఈ వీడియో చూసి వెంటనే ఈ శివుడి విగ్రహం వెనక కూడా ఏదైనా పైప్ పెట్టి ఇలా చేస్తున్నారేమో అనుకోవచ్చు. అయితే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే, ఎందుకంటే అప్పట్లో ఎక్కువగా గణపతి విగ్రహాలు పాలు తాగుతున్నట్లుగా చాలా మంది ప్రజలు వారి అనుభవాలను తెలియచేశారు. అయితే ఇక్కడ అసలైన విషయం ఏమిటి అంటే, ఆ విగ్రహాలన్నీ కూడా చాలా వరకు మెటల్తో తయారు చేసినవి. కాబట్టి ఆ విగ్రహాలకు వెనుక భాగంలో ఎటువంటి పైప్ పెట్టే అవకాశమే లేదు. అయితే అటువంటి ఒక విగ్రహమే ఈ శివుడి విగ్రహం. ఈ విగ్రహానికి కూడా ఎటువంటి పైప్ పెట్టే అవకాశం లేదు. కానీ ఈ విగ్రహం కూడా నిజంగా పాలు ఎలా తాగుతుందో చూసి భక్తులు ఇదంతా శివ మహిమే అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోలను చూసి కొంతమంది రీసెర్చర్లు కూడా నిజంగానే ఈ విగ్రహాలే పాలు తాగుతున్నాయా లేదా వీటి వెనుక ఏమైనా ఫేక్ జరుగుతుందా అని కూడా రీసెర్చ్ చేశారు. కానీ ఈ విగ్రహాల్లో వారికి ఎటువంటి ఆబ్జెక్ట్స్ దొరకకపోవడంతో ఇదంతా ఎలా జరుగుతుందో వారికి కూడా అర్థం కాలేదు. అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. 2017లో కైలాసగిరి యాత్రకు వెళ్లిన కొంతమంది భక్తులకు కైలాసగిరి పర్వతం మీద కొండ మీద కాంతితో వెలుగుతున్న మహాదేవుడు దర్శనమిచ్చాడు. మరి మీరు కూడా నిజంగా ఆ శివభక్తుడైతే కామెంట్లో తప్పకుండా హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక గుడిలో పూజారి అమ్మవారి విగ్రహానికి ఆరతిస్తూ ఉన్నారు. అయితే మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఈ అమ్మవారి విగ్రహం మనకు కోపంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది కదా. అయితే కొన్ని సెకండ్లలోనే పూజారి మళ్ళీ హారతి ఇస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం చిరునవ్వుతో నవ్వుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరే ఒక్కసారి వీడియోని రివైండ్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీడియోని చూడండి. పాల సముద్రంలో శేషనాగుపై పవలించిన విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా అనిపిస్తుంది కదా. అయితే ఇది ఎడిటింగ్ వీడియో కాదు ఫ్రెండ్స్, రియల్ వీడియో. ఎందుకంటే ఫ్రెండ్స్, రీసెంట్గా అస్సాంలో వరదలు ఎలా విజృంభించాయో తెలుసు కదా. అయితే ఆ సమయంలో బ్రహ్మపుత్ర నదిలో కూడా వరదలు బాగా ముంచెత్తాయి. ఇక బ్రహ్మపుత్ర నదికి సమీపంలోని గౌహతికి దగ్గరలో ఉన్న ఒక ఆలయం దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్ ఇది. ఎందుకంటే ఆలయానికి ఒడ్డున ఉన్న గౌహతి నదిలో శేషనాగుపై పవలిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం ఉంది. అయితే వరదల కారణంగా ఆ విగ్రహం కూడా వరదల్లో మునిగిపోయింది. కానీ ఒక్కసారి ఈ వీడియోని చూడండి. వరదలు ఎంత పోటెత్తినా సరే
ఈ వీడియోని చూస్తుంటే అచ్చంగా పాల సముద్రంలో శేషనాగు మీద పవలిస్తున్న విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగానే కనిపిస్తున్నారు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, కెమెరా కంటికి చిక్కిన కొన్ని దైవ లీలలు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.